హలో వెస్టీజియన్స్, వెల్కమ్ బ్యాక్. వెస్టీజ్ హెల్త్ కేర్ రేంజ్ లో స్టీవియా టాబ్లెట్స్ ఉంటాయి. అసలు స్టీవియా టాబ్లెట్స్ అంటే ఏంటో తెలుసా? వెస్టీజ్ స్టీవియా టాబ్లెట్స్ ని ఎందుకు వాడాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడాలి, దాని వల్ల బెనిఫిట్స్ ఏంటి, దాన్ని ఎలా తీసుకోవాలి, దాని పీవీస్, డిపి ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మన ఛానల్ ని 100లో 16 మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మిగతా 84% పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు. ప్లీజ్ మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఎంత మంది సబ్స్క్రైబర్స్ ఉంటే మాకు అంత మోటివేషన్ వస్తుంది, అంత మంచి వీడియోస్ మేము చేస్తాము. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. డయాబెటీస్ ఈస్ బర్డెన్సమ్. ఇండియాలో దాదాపు 11.8% మందికి డయాబెటీస్ ఉంది. దాదాపు 12% మగవారికి డయాబెటీస్ ఉంటుంది. 11.7% ఆడవారికి కూడా డయాబెటీస్ ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్ ప్రకారం 18 ఏళ్లు దాటిన వారిలో దాదాపు 8.5% పీపుల్ లో డయాబెటీస్ వచ్చింది. ఇండియాలో దాదాపు 14% మందికి ప్రీ డయాబెటీస్ ఉంది. డయాబెటీస్ కంటే దాదాపు 40% ఎక్కువ మందికి ప్రీ డయాబెటీస్ ఉంటుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు 7 కోట్ల మంది డయాబెటీస్ కి గురయ్యారు. హెల్త్ ఎక్స్పెండిచర్ లో దాదాపు 12% ప్రీ డయాబెటీస్ కి పెట్టిన ఖర్చులే. గ్లైసెమిక్ హెల్త్, మన బాడీలో ఉండే ప్రతి సెల్ కి ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే సెల్స్ కి షుగర్ కావాలి. మన బాడీలో ప్రతి సెల్ కి షుగర్ రీచ్ అవ్వలేకపోతుంది. మనం ఫుడ్ తిన్నప్పుడు మన బాడీలో షుగర్ లెవెల్స్ రైజ్ అవుతాయి. అప్పుడు బాడీలో ఉండేటువంటి బీటా సెల్స్ ప్యాంక్రియాస్ కి మెసేజ్ పంపిస్తుంది, ఇన్సులిన్ ని బ్లడ్ లోకి విడుదల చేయండి అని. అప్పుడు ప్యాంక్రియాస్ బ్లడ్ లోకి ఇన్సులిన్ ని ఇంజెక్ట్ చేస్తుంది. ఇన్సులిన్ బ్లడ్ లోకి వచ్చినప్పుడు మనం తీసుకున్నటువంటి ఫుడ్ లో ఉండే షుగర్ అనేది బ్లడ్ లోకి ఎక్కుతుంది. అలా బ్లడ్ ద్వారా ప్రతి సెల్ కి షుగర్ రీచ్ అవుతుంది. ఎలా అయితే మన ఇంటికి తాళం వేస్తామో, తాళం తీస్తేనే డోర్ ఓపెన్ అవుతుందో, ఇన్సులిన్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. సెల్ అనేది ఇనిషియల్ గా క్లోజ్ చేసి ఉంటుంది, అందులోకి షుగర్ వెళ్ళలేదు. ఎప్పుడైతే ఇన్సులిన్ వచ్చి ఆ సెల్ కి మెసేజ్ ఇస్తుందో అప్పుడు షుగర్ అనేది సెల్ లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు మన బాడీలో ఎనర్జీ జనరేట్ అవుతుంది. డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి. డయాబెటీస్ ఎప్పుడు వస్తుందంటే మన బాడీ షుగర్ ని నార్మల్ గా యూజ్ చేసుకోలేనప్పుడు డయాబెటీస్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ డయాబెటీస్ 2 టైప్స్, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 ఏంటి అంటే ఒకవేళ ప్యాంక్రియాస్ అనేది బాడీకి తగినంత ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేయలేకపోతే అప్పుడు టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. టైప్ 2 మన బాడీ ఇన్సులిన్ కి కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వలేకపోతే అప్పుడు బ్లడ్ లో ఉండేటువంటి గ్లూకోజ్ లెవెల్స్ రైజ్ అవుతాయి. అలాంటప్పుడు టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్ యొక్క లక్షణాలు ఏంటి? చాలా ఫ్రీక్వెంట్ గా మూత్రం రావడం, చాలా దాహం వేయడం, చాలా ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవ్వడం, ఇలాంటివన్నీ డయాబెటీస్ లక్షణాలు. అసలు ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి? ఈ ప్రీ డయాబెటీస్ అనేది ఒక మీడియం లెవెల్ డయాబెటీస్ అన్నట్టు. అంటే బాడీలో అవసరానికంటే ఎక్కువగా షుగర్ ప్రొడ్యూస్ అయినప్పుడు డయాబెటీస్ ట్రీట్మెంట్ తీసుకునేంత షుగర్ లెవెల్స్ లేకపోవడం, అంటే అవసరానికంటే ఎక్కువగా ట్రీట్మెంట్ చేయాల్సిన దానికంటే తక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రీ డయాబెటీస్ అని అంటారు. టైప్ 2 డయాబెటీస్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దానికంటే ముందు ప్రీ డయాబెటీస్ కి గురవుతారు. ప్రీ డయాబెటీస్ ఉన్నప్పుడే దాన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేసుకుంటే మనం డయాబెటీస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ప్రీ డయాబెటీస్ ని నెగ్లెక్ట్ చేస్తే అది టైప్ 2 డయాబెటీస్ కి దారి తీస్తుంది. అలాంటప్పుడు చెవులు, రక్తనాళాలు, కళ్ళు, కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రీ డయాబెటీస్ సిమ్టమ్స్ ఏంటి? అధికంగా దాహం వేయడం, చాలా ఫ్రీక్వెంట్ గా టాయిలెట్ వెళ్ళడం, కంటి చూపు బ్లర్ గా అవ్వడం, బాగా అలసటగా ఫీల్ అవ్వడం, ఇలాంటివన్నీ ప్రీ డయాబెటీస్ లక్షణాలు. సో ఈ ప్రీ డయాబెటీస్ బారిన పడకుండా మన బాడీని రక్షించుకోవాలంటే మన ఓవరాల్ హెల్త్ కంటే గ్లైసెమిక్ హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో దీనికి ఉన్న ఒక బెస్ట్ సొల్యూషన్ వెస్టీజ్ స్టీవియా టాబ్లెట్స్. అసలు స్టీవియా అంటే ఏంటి? స్టీవియా అనేది 0 క్యాలరీ ప్లాంట్ బేస్డ్ స్వీట్నర్, అంటే ఒక మొక్క నుండి తయారు చేసినటువంటి చక్కెర లాంటిది. దీని వలన 0 క్యాలరీస్, అంటే మనకు క్యాలరీస్ ఏం పెరగవు. ఇది చక్కెర కంటే 200 నుంచి 350 రెట్లు ఎక్కువగా తీయగా ఉంటుంది. ఈ స్టీవియా ప్లాంట్ లో ఉండే అటువంటి స్వీట్ పార్ట్స్ ని స్టీవియోల్ గ్లైకోసైడ్స్ అంటారు. ఆ ఆకుల్లో నుంచి ఈ స్వీటనర్ ని ఫిల్టరేషన్ అండ్ డీహైడ్రేషన్ ప్రాసెస్ తో ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. రోజు మనం చక్కెర వాడడం కంటే ఈ స్టీవియా క్యాప్సూల్స్ ని వాడితే మన బాడీలో క్యాలరీస్ పెరగకుండా, డయాబెటీస్ బారిన పడకుండా, షుగర్ లెవెల్స్ రైజ్ అవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. వెస్టీజ్ స్టీవియా అసలు ఎవరు తీసుకోవాలి? మనం బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వాలంటే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వెస్టీజ్ స్టీవియా టాబ్లెట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ విమెన్, ఈ 3 కేటగిరీల వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు వెస్టీజ్ స్టీవియా టాబ్లెట్స్ ని వాడాలి. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు, ఫ్యాట్ లాస్ అవ్వాలనుకునేవారు చక్కెర వాడే బదులు దాన్ని షుగర్ ఫ్రీగా స్టీవియా టాబ్లెట్స్ తో రీప్లేస్ చేసుకోవచ్చు. వెస్టీజ్ స్టీవియా టాబ్లెట్స్ ఎలా తీసుకోవాలి? మనం రోజు తాగేటువంటి టీ, కాఫీ, మిల్క్, నిమ్మరసం ఆర్ డైరెక్ట్ వాటర్ లేదా చక్కెర అవసరం అయ్యేటువంటి ఏ డ్రింక్స్ లోనైనా సరే చక్కెరకు బదులుగా
బదులుగా ఈ స్టివియా టాబ్లెట్స్ ని వేసుకొని తాగవచ్చు. ఏజ్ గ్రూప్ 20 ఏళ్లకు పైన ఉన్నవారు ఎవరైనా చక్కెరకు బదులుగా దీన్ని వాడవచ్చు. డోసేజ్ దీనికి స్పెసిఫిక్ గా డోసేజ్ అని ఏమీ ఉండదు. మీరు కొత్తగా వాడుతున్నట్లయితే ఒక టాబ్లెట్ ని డ్రింక్స్ లో వేసుకొని తాగండి. సరిపోనట్లయితే 2 కూడా వేసుకోవచ్చు. ఎంఆర్పి 160, డిపి 140, పీవీస్ 4.67. మీ హెల్త్ ని చెక్ చేసుకోండి. వెస్టీజ్ స్టివియా టాబ్లెట్స్ ని వాడండి. డయాబెటీస్ కి దూరంగా ఉండండి. సో ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ టీమ్ లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలా అయితేనే మేము కొత్త వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.